హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బొక్కలో వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకోవడం విడ్డూరంగా ఉంది. అవినీతి ఆరోపణలపై కొంతకాలం జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి తన వలే మిగతా నాయకులు కూడా జైలు జీవితం గడపాలని కోరుకున్నట్టుంది. అటువంటి భావన ఉన్నందువల్లే కాబోలు తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తాడు బొంగరం లేని స్కిల్ కేసులో జైల్లో పెట్టించారు. హామీలు అమలు చేయని వారిని బొక్కలో వేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ ప్రకారం అయితే ఓటర్లను కూడా జైల్లో పెట్టాలి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నుంచి వారు డబ్బు తీసుకుంటున్నారు. చివరికి ఏదో ఒక పార్టీకి ఓటేస్తున్నారు కదా. డబ్బు తీసుకొని ఓటు వేయకపోవడం నేరమే కదా. తమకు ఇష్టం లేని పార్టీ నుంచి డబ్బు తీసుకోకూడదు కదా. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఇప్పుడు అందరూ తప్పు చేస్తున్నారు. అధికారంలోకి రావాలన్న తపనతో నాయకులు అలవి కాని హామీలు ఇస్తుండగా మా ఓటు మీకే అని నమ్మబలికి అన్ని పార్టీల నుంచి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు.